నమస్తే. మన తెలుగు సినీ పరిశ్రమ ఏ రకంగా దూసుకుపోతుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు హాలీవుడ్‌తో కంపేర్ చూస్తే అసలు జయహో టాలీవుడ్ అనాలి. ఎందుకనంటే ఈ మధ్య వచ్చినటువంటి సినిమాలు చూస్తే బడ్జెట్ తక్కువ, కలెక్షన్స్ ఎక్కువ. కానీ ఇతర లాంగ్వేజెస్‌లో తీసే సినిమాలు మాత్రం కోట్లాది రూపాయలు పెట్టి తీస్తున్నారు. కానీ దానికి తగ్గట్లుగా మాత్రం కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. ప్రధానంగా ఒక సినిమా గురించి చెప్పాలి. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ, సజ్జా హీరోగా 'హనుమాన్' సినిమా అనేది వచ్చింది. అది కేవలం 15,00,00,000 రూపాయలతో బడ్జెట్‌తో తీశారు. కానీ దాని కలెక్షన్స్ గాని, ఆ సినిమా టాక్ గాని విపరీతంగా ఉంది. ముఖ్యంగా మనం చూస్తుంటే హాలీవుడ్‌లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది, టాలీవుడ్‌లో ఎలా ఉంటుందనేది మనందరికీ తెలుసు. ఇలాంటి సందర్భంలో అక్కడ హాలీవుడ్‌లో నిర్మించే సినిమాలు కోట్లాది రూపాయలు కేటాయిస్తారు దానికి బడ్జెట్‌కి. కానీ కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రమే. తెలుగు సినీ పరిశ్రమలో చిన్న చిన్న సినిమాలు కూడా ఇప్పుడు అత్యధికంగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. దానికి చాలా అంటే ఎంత ఆదరణ ఉంది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మొన్న 'కార్తికేయ 2' అది కూడా 15,00,00,000తోనే తీసినటువంటి సినిమా. అది 120,00,00,000 రూపాయల కలెక్షన్స్ వచ్చింది. అంటే చూడండి, ఇప్పుడు తాజాగా 'బ్రహ్మాస్త్ర' సినిమా 410,00,00,000 రూపాయలతో తీశారు. కానీ కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రమే. అంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలి హాలీవుడ్‌కి, టాలీవుడ్‌కి ఏ రకమైనటువంటి వ్యత్యాసం ఉంది అనేది. ముఖ్యంగా మనం గత కొన్ని సినిమాలు గనక పరిశీలిస్తే 'లవ్ టుడే' 5,00,00,000తో తీసినటువంటి సినిమా 83,00,00,000 కలెక్షన్ వచ్చింది. అలాగే 'సర్దార్' 40,00,00,000 పెట్టారు, దానికి 100,00,00,000 వచ్చింది. 'డాన్' సినిమాకి 50,00,00,000 పెట్టి తీస్తే 117,00,00,000 రూపాయల కలెక్షన్స్ వచ్చేది. అలాగే 'భీష్మ పర్వం' 17,00,00,000 పెట్టారు బడ్జెట్, 118,00,00,000 కలెక్షన్ వచ్చింది. అట్లాగే 'కార్తికేయ 2' 15,00,00,000 120,00,00,000 కలెక్షన్ వచ్చింది. 'దృశ్యం 2' 50,00,00,000 పెట్టి సినిమా తీస్తే దానికి 200,00,00,000 రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. అట్లాగే 'కాశ్మీర్ ఫైల్స్' దీనికి కూడా 20,00,00,000 పెట్టారు, 340,00,00,000 రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. అట్లాగే 'కాంతార' 16,00,00,000 పెట్టారు, దీనికి 408,00,00,000 రూపాయలు కలెక్షన్స్ వచ్చింది. ఇక 'బిచ్చగాడు' సినిమా గురించి కనుక ప్రత్యేకంగా చెప్పాలి. కేవలం దానికి బడ్జెట్ కేటాయించింది 50,00,000 మాత్రమే. కానీ దానికి దాదాపు 42,00,00,000 వచ్చింది. అంటే ఏ రకమైనటువంటి ఆదరణ ఉంది, ఎట్లా ఆ సినిమాకి బడ్జెట్ ఎంత తక్కువైనా సరే కలెక్షన్స్ మాత్రం ఎందుకు వస్తుంది అంత అనేది ఇక్కడ. అంటే తెలుగు సినీ పరిశ్రమలో ఏ రకమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇంజనీర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చిన్న సినిమా కదా, ఏముంటుందిలే దాని కలెక్షన్స్ ఏముంటాయిలే అనుకుంటారు. కానీ అలా కాదు. ఇప్పుడు మనం చెప్పినటువంటి లిస్ట్ ప్రకారం చూస్తే అన్నీ కూడా తక్కువ బడ్జెట్లో తీసినటువంటి సినిమాలే. కానీ కలెక్షన్స్ మాత్రం చాలా హై రేంజ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా 'హనుమాన్' మూవీ కూడా అదే రకమైనటువంటి దూకుడుతో ముందుకు వెళ్తుంది. దాదాపు 100,00,00,000కు పైగా ఇది కలెక్షన్స్ చేస్తుంది అనేది తెలుగు సినీ పరిశ్రమలో ఒక టాక్.